ఇది మనకు లోపల వైపు నుంచి కట్ వర్క్‌ది ఈ క్లాత్‌ది ఖర్చు అనేది కనిపించదు. గుచ్చుకుంటది చాలా మందికి. అట్లా గుచ్చుకోకుండా అసలు ఖర్చు అనేది కనిపించదు. లోపలికెళ్ళిపోతుంది. పైవైపు నుంచి కూడా చూడండి అసలు ఎంత నీట్‌గా వచ్చిందో. ఇదిగో. కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. అదే విధంగా కట్ వర్క్‌కి పైపింగ్ గూడా మనకు నీట్‌గా వచ్చేసిందనమాట. లోడింగ్ సిస్టమ్‌తోనే నీట్‌గా పైపింగ్ అనేది వచ్చేసింది. అయితే మనకేందంటే కట్ వర్క్ ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? బక్రం క్యాన్వాస్‌కి కుట్టి తిరిగేయాలా? ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ రెడీ చేయడం కోసం ఐరన్ మోడల్ ఉన్న క్యాన్వాసే యూజ్ అవుతది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ అంటే బ్లౌజ్‌కి కట్ వర్క్ అనేది మనమే రెడీ చేసి, ఆ కట్ వర్క్‌కి లోడింగ్ పైపింగ్ అంటే పైపింగ్ ఖర్చు కనిపించకుండా లోపల వైపు నుంచి, బయట వైపు నుంచి కూడా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపిస్తది. దీని ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్‌గా మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. అయితే రీసెంట్‌గా ఇదే కట్ వర్క్ హ్యాండ్‌కు చూపించినండి. చాలామంది ఏమడుగుతున్నారంటే, "అన్న మీరు అది పైపింగ్ ఏదో ముందే రెడీ చేసుకున్నారు గదా! ఆ పైపింగ్ గూడా మాకు చూపించండి. అదే విధంగా కట్ వర్క్ తీయడం కోసం మీరేదో చిన్న మూత లాంటిది వాడిర్రు. బట్ మాకు ఆ కట్ వర్క్ గూడా పర్మనెంట్‌గా ఉండేలాగా ఒక సొల్యూషన్ చెప్పండి" అని జెప్పి చాలా వరకు అడిగిండ్రండి. అయితే మనకు ఆల్రెడీ పైపింగ్ ఎట్లా రెడీ చేసుకోవాలి ఇవన్నీ గూడా చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానెల్‌లో. ఏందంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు గాబట్టి ఈరోజు వీడియోలో ఇప్పుడు నార్మల్‌గా మనం బ్యాక్ పార్ట్‌కి నార్మల్ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటాం గదా! అయితే కటింగ్ జేసుకోకుండా జస్ట్ రౌండ్ షేప్ అనే మార్కింగ్ జేసి, ఇప్పుడు దీన్ని మనం కట్ వర్క్ వచ్చేలాగా ఎలా మార్చుకోవాలి? ఈ కట్ వర్క్‌కి మరి పైపింగ్ వేసుకుంటాం. ఈ పైపింగ్ గూడా మళ్ళీ చూపించమని అడిగిర్రు గాబట్టి, పైపింగ్ గూడా ఎట్లా రెడీ జేయాలి? దీనికి ఇన్విజిబుల్‌గా మొత్తం ఎట్లా స్టిచ్ జేయాలనేది గూడా ఈ వీడియోలో ఎండ్ వరకి మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు ఒక పేపర్ మందపాటి ఒక షీట్ తీసుకొని, దీనిపైన కట్ వర్క్ షేప్ వచ్చేలాగా ఎట్లా ప్రిపేర్ జేసుకోవాలని నేను చూపిస్తాను. ఇది మీ దగ్గర అయితే పర్మనెంట్‌గా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను మార్కింగ్ మాత్రం ఈ కుప్పితోని ఆయిల్ కుప్పి మీ అందరి దగ్గర ఉంటది కాబట్టి దీనితోని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. మీకు స్టెప్ బై స్టెప్ టక టక చెప్పేస్తాను. ఇప్పుడు కింద వైపున మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటది. ఇది పక్కకు తీసేసుకోండి. తర్వాత ఒక క్యాన్వాస్ తీసుకోండి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన ఐరన్ మోడల్‌ది తీసుకోండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ రెడీ చేయడం కోసం ఐరన్ మోడల్ ఉన్న క్యాన్వాసే యూజ్ అవుతది. ఈ క్యాన్వాస్‌ని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇట్లా. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్యాన్వాస్ ఫోల్డింగ్, బ్లౌజ్ ఫోల్డింగ్ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా ఫస్ట్ కింద వైపున పెట్టుకోండి ఇట్లా. పైనుంచి ఎగ్జాక్ట్‌గా ఈ ఫోల్డింగ్స్ 2 సమానంగా వచ్చేలాగా మీకు ఇక్కడ టేబుల్ వైట్ కలర్ ఉందండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి. ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్ 2 కూడా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టి, ఇప్పుడు రన్నర్ వీల్ తీసుకొని మీకు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇదే రౌండ్ షేప్ పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే క్యాన్వాస్ ఏదైతే ఉందో ఈ క్యాన్వాస్ పైన కూడా మీకు అచ్చులు పడాలి. యాజ్ ఇట్ ఈస్‌గా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. అదే విధంగా ఇక్కడ చెప్తున్నా నెక్ వెడల్పు కూడా మీరు ఎంత తీసుకుంటారు రెగ్యులర్‌గా అనేది చూసి దాని ప్రకారంగా నెక్ వెడల్పు కూడా తీసుకోండి. ఎందుకు ఇట్లా చేసినా అంటే దీనిపైన ఇదిగోండి అచ్చులు పడతాయి. మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో ఇదిగోండి కరెక్ట్‌గా ఒక గీతలాగా వచ్చేస్తది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. చాలా డీటెయిల్‌గా చూపిస్తానండి వీడియో ఎండ్ అయ్యే వరకు. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ పైపింగ్ ఇవన్నీ ఆల్రెడీ నేను చూపించిన. ఆల్రెడీ మన ఛానెల్‌లో పైపింగ్ చూసిన వాళ్ళకి ఈ వీడియోలో పైపింగ్ అనేది బోర్ కొట్టొచ్చండి. పైపింగ్ చూపించే వరకు మీరు స్కిప్ చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్స్‌లో అడిగిర్రు కాబట్టి పైపింగ్ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేయండి. ఎందుకు? మనకి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ ఉన్న దాంట్లో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో దీనికి ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక పావించు బయటకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ ఇదిగోండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చిన్నగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏది కట్ వర్క్ అనేది తీసుకుంటాం. మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో, ఇప్పుడు ఈ కట్ వర్క్ మార్కింగ్ చేయడం కోసం ఒక ఆయిల్ కుప్పి తీసుకుంటున్నాను నేనిక్కడ. అయితే ఆయిల్ కుప్పి కంటే ముందు పర్మనెంట్‌గా ఉండడం కోసం అడిగిర్రు కదా! చిన్నగా అడ్జస్ట్‌మెంట్ చెప్తానిక్కడ. ఒక స్టిఫ్ పేపర్ తీసుకోండి. స్టిఫ్‌గా అంటే చాలా ఇదిగోండి ఇట్లా ఉండాలన్నమాట. కొంచెం స్టిఫ్‌గా ఉండాలి. ఒక పావు ఇంచ్‌కి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌కి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. పై వైపున షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కుప్పీని కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఏదైతే పావు ఇంచ్ ఉందో ఈ పావు ఇంచ్ దగ్గర ఎగ్జాక్ట్‌గా పెట్టండి ఇట్లా. ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. ఏదైతే వచ్చిందో ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ కుప్పిని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ టచ్ అవ్వాలి, ఈ లైన్ టచ్ అవ్వాలి ఇక్కడ కూడా. ఇట్లా. సేమ్ మళ్ళీ ఇక్కడ పెన్ అనేది పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి
ఇదిగోండి ఇట్లా. అయితే ఇక్కడ ఇది ఎంత తీసుకున్నామంటే దీని పెడుతూ మనకు 1.5 ఇంచ్ ఉంటుంది. నేను ఇప్పుడు అంజాదా గీసిన, బట్ 1.5 ఇంచ్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెడత్ వచ్చి 1.5 ఉంటుంది. ఇటువైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఉంటుంది. అయితే ఈ 1.5 మాకు వద్దు, ఇంకొంచెం పెద్ద కావాలి అంటే పెద్దగా వచ్చేలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్కి ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ కర్వ్ షేప్ అనేది కొంచెం బ్రాడ్ ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ కావాలంటే 2 ఇంచుల వెడల్పు వచ్చేలాగా పెట్టుకోవచ్చు. మీడియంగా అయితే 1.5 వెడల్పు వచ్చేలాగా తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సపోజ్గా నేను గీసిన, ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేద్దాం. ఈ కటింగ్ కూడా ఎట్లా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. చూడండి కరెక్ట్గా మనకు పై వైపున ఏదైతే 1/2 ఇంచ్ తీసినామో ఇక్కడ స్ట్రేట్గా తీసుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ షేప్ ఎట్లుంది అట్లా కట్ చేయండి దీన్ని ఇక్కడి వరకు. ఇది మీ దగ్గర పర్మనెంట్ ఉండడం కోసం చెప్తున్నా. స్కాలప్ స్కేల్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుందండి. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే తీసుకోండి. లేదు అంటే మనం పేపర్ ప్యాటర్న్స్తో ఫ్రీ ఐటమ్స్ ఇస్తున్నాం కదా, దాంట్లో స్కాలప్ స్కేల్ ఒకవేళ మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తే మీకు ఫ్రీగా ఇచ్చే లాగా చూస్తాను. లేదు దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే కనుక దానికి రీజనబుల్ ప్రైస్ పెట్టి మీకు ఇస్తాను. జస్ట్ ఒక 4 గీసిన నేను, ఇదంతా కూడా తీసేయండి దీన్ని ఇట్లా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ పెట్టి చూపిస్తాను. చూడండి కట్ వర్క్ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు, ఈ కట్ వర్క్ షేప్ ఇది మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మీరు బ్లౌజ్ పైన డ్రా చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మళ్ళీ ఖర్చు కోసం విడిగా తీసుకోవాలి ఇదంతా లేకుండా ఎక్కడైతే ఘాటు పెడతారో ఘాటు పక్కన 1/2 ఇంచు జరపండి. ఘాటు పక్కన 1/2 ఇంచు జరిపి ఎగ్జాక్ట్గా ఇది ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఈ కింద వైపున మాత్రం హాఫ్ రావాలి. ఇదిగోండి కరెక్ట్ ఒక హాఫ్ కర్వ్ షేప్ అటువైపున హాఫ్ ఇటువైపున వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ దగ్గర రావాలి. మిగతా పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఇదిగోండి ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసి పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అట్లా వదిలేయండి కిందికి ఇట్లా. ఇప్పుడు ఇది వచ్చి మీ దగ్గర పర్మనెంట్గా ఉంటుంది. ఇది షోల్డర్ ఖర్చు కోసం ఆల్రెడీ దీంట్లో కట్ చేసి పెట్టేసుకుంటాం. మీరు పర్మనెంట్గా అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇదంతా కూడా అక్కర్లేదంటే స్కాలప్ స్కేల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఉందో బక్రం క్యాన్వాస్ దీనిపైన మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. సో ఇందాక చూపించిన విధంగానే సేమ్ ఇదిగోండి మనకి ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఒరిజినల్. ఇదిగోండి ఇది వచ్చేసి మనకు ఒరిజినల్. ఒక 1/2 ఇంచు పక్కకి ఏదైతే జరిపినామో ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇదిగోండి ఈ విధంగా. అయితే ఇక్కడ వచ్చి ఒక 1/2 ఇంచు ముందు వైపునకు వస్తుంది. ఇదిగోండి ఇట్లా ముందుకు జరిపేసుకొని ఇలా ఇక్కడ వచ్చి షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు దగ్గర నుంచి కట్ వరకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు వస్తుంది. సేమ్ మళ్ళీ ఇదిగోండి ఈ ముందు వైపునకు ఒక 1/2 ఇంచు వచ్చేలాగా తీసేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇదిగోండి ఇట్లా అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ 1/2 ఇంచు ముందు వైపునకి ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ ఆయిల్ కుప్పి ఏదైతే ఉందో కుప్పిని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఇట్లా. సేమ్ ఇక్కడ కూడా 1/2 ఇంచు దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఈ ముందు వైపునకు 1/2 ఇంచు రావాలి. మనకి కట్ వర్క్ షేప్ చేసుకోవాలంటే ఇది ఒకటే కాదండి, చాలా ఐటమ్స్తో చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు కట్ వర్క్ షేప్స్లో చాలా మోడల్స్ నేను చూపించిన ఎట్లెట్లా చేసుకోవాలి అని చెప్పి. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ హాఫ్ సర్కిల్ వస్తుంది, ఓపెన్ చేసేసరికి ఇది ఫుల్ సర్కిల్ అయిపోతుంది ఈ కార్నర్ దగ్గర. ఇప్పుడు మనకి లైనింగ్ పైన ఏదైతే నెక్ రౌండ్ షేప్ మార్కింగ్ చేసినామో అదే రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏం అర్థం కాదు. ఇది ఇట్లానే పెట్టి ఇప్పుడు దీనిపైన చూపిస్తాను. కరెక్ట్గా ఈ పీస్ తీసేసుకోండి. దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ పీస్ని ఇక్కడ ఐరన్ మోడల్ ఎందుకు తీసుకోమన్నా అంటే ఒకవైపున షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న పార్ట్ లైనింగ్ పైన ఇట్లా పెట్టి ఐరన్ చేస్తే అంటుకుపోతుంది అనమాట. ఇది కుట్టే పద్ధతిది సెట్ కాదు, ఐరన్ చేసే పద్ధతే సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఫోల్డింగ్కి ఫోల్డింగ్ ఈక్వల్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా పెట్టి దీనిపైన నుంచి ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను నీట్గా ఐరన్ చేసేసిన. మనకి కుట్టే పద్ధతికి సెట్ కాదండి, ఐరన్ చేసే పీసే తీసుకోండి. ఇట్లా ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే మన కట్ వరకు ఒకవైపునే డ్రా చేసుకుని ఇంకో వైపున డ్రా చేయలేం కాబట్టి ఇట్లా కరెక్ట్గా మధ్యలో పెట్టి కూడా ఒకసారి ఐరన్ చేయండి ఎడ్జ్ వైపున. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసే దగ్గర జాగ్రత్తగా చూడండి, భుజాలు జారిపోతుంటాయి ఈ కట్ వర్క్ షేప్ మనం తీసినప్పుడు. ఇంకోటి కట్ వర్క్ బ్లౌజెస్ మనకు వచ్చినప్పుడు ఎంబ్రాయిడింగ్ కానీ బ్లౌజ్ మగ్గం కానీ భుజాలు అనేది జారిపోతుంటాయి. సో వాటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూపిస్తాను. మనకు ఏదైతే మనకు ఒరిజినల్ కటింగ్ ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇది ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఇట్లా కటింగ్ రావాలి. చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి 1/2 ఇంచు స్ట్రైట్గా తీసుకొని
ఈ కట్ వర్క్ షేప్ ఏదైతే తీసినామో అదే షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా 1/2 ఇంచు ముందు వైపునకు వచ్చేలాగా తీసుకోండి. కావాలంటే మీరు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు, కానీ అంత ఏం అవసరం లేదండి మళ్ళీ డ్రా చేసేంత. ఎందుకంటే ఇది మీరు బిగినర్స్ ఏం కాదు కదా. కట్ వర్క్ బ్లౌజ్కి పైపింగ్, లోడింగ్ పైపింగ్ వరకు మీరు నేర్చుకోవడం వరకు వచ్చిరంటే మీరు బిగినర్స్ అయితే కాదు. సో మీకు మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోవడము దీనిపై నుంచి అదంతా ఏం అవసరం లేదు. అయితే హ్యాండ్స్కి కూడా ఎట్లా పెట్టాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేసిన. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలామంది ఆ వీడియో కామెంట్ పెట్టారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నా. వీడియో ఒకవేళ లెంత్ అయినా పర్లేదండి, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసినామో ఈ కట్ చేసిన పీస్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసేసరికి చూడండి మీకు అసలు కట్ వర్క్ షేప్ అనేది ఎట్లొస్తుందో. ఇదిగోండి మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది. కట్ వర్క్ 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు వచ్చేసింది. కట్ వర్క్ షేప్ మొత్తం కూడా ఇదిగోండి ఇట్లా వచ్చేసి. సో మీకు ఇక్కడ డీప్ ఎంత పెడతారో పెట్టుకోండి, మీ చాయిస్. వెడల్పు మాత్రం కరెక్ట్గా నెక్ పెడితే ఎంత ఉందో చూసి కట్ చేసేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు మనకి లైనింగ్కి ఇప్పుడు ఇది అతకబెట్టేసినాం కదా. ఇప్పుడు దీన్ని నార్మల్గా అయితే ఒరిజినల్ పైన పెట్టి కుట్టి తిరిగేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పైపింగ్ వేస్తున్నాం. దీనికి లోడింగ్ సిస్టమ్తో పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ పీస్కి మనం పైపింగ్ రెడీ చేసి మొత్తాన్ని కలిపి ఒరిజినల్ పైన పెట్టి కుట్టి తిరిగేస్తాం. సో పైపింగ్ వేయడం కోసం కూడా చాలా మంది అడిగిరండి తాడు ఎంతది వాడాలి అని చెప్పి. మీకు ఇదిగోండి ప్యాకెట్ పైననే చూపిస్తాను. 1210 మీకు చాలా సార్లు చెప్పినా కూడా ఇది చూపించిన 1210 ఈ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే కట్ వర్క్కి లోడింగ్ పైపింగ్ చాలా అంటే చాలా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ కొంచెం చిన్న సైజు ఉన్నా పర్లేదండి, కానీ పెద్ద సైజు మాత్రం తీసుకోకండి. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న సైజు ఉన్న ఈ 1210 ఈ నెంబర్ ఉన్నా కూడా మనకి మిషన్కి ఏదైతే నార్మల్ పాదం ఉంటుందో ఈ నార్మల్ పాదంతోనే మనకు పైపింగ్ అనేది వేసుకోవచ్చు. సింగిల్ పాదం పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ మీరు పెద్ద సైజు తీసుకుంటే కనుక సింగిల్ పాదం పెట్టాల్సి ఉంటుంది. సింగిల్ పాదం పెట్టి మనం కట్ వర్క్ పైపింగ్ వేయాలి అంటే లోడింగ్ సిస్టమ్తో మాత్రం రాదు. ఓకేనా. 1210 ఈ నెంబర్ వచ్చేలాగా తీసుకోండి. ఇదిగోండి దారాలు వచ్చి ఇట్లా వస్తాయి, 4 వస్తాయి ఒక ప్యాకెట్లో. ఇంకా దీని కాస్ట్ అదంతా నేను వీడియో లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు మనకు టైం ఇది దీనికి కాదు కదా. సో ఇప్పుడు మనకి క్లాత్ కూడా ఇదిగోండి సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నా. ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఇది, దీంట్లో సిల్వర్ కలర్ బూటా వచ్చింది. నేను సిల్వర్ కలర్ పైపింగ్ కోసం తీసుకున్నా. ఇప్పుడు ఈ పీసెస్ వచ్చేసి మనం క్రాస్గా వచ్చేలాగా తీసుకుంటాం. మీకు అందరికి తెలుసు క్రాస్ కటింగ్ ఎట్లా చేసుకోవాలి ఈ పీసెస్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ వస్తాయి మనకు. ఈ పీసెస్ అన్నింటినీ ఇట్లా క్రాస్గా వచ్చేలాగా పెట్టి ఈ క్రాస్గా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పీస్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా రెడీ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ కూడా చూపిస్తానండి, క్రాస్ జాయింటింగ్ ఎట్లా పెట్టాలి అని. మళ్ళీ కామెంట్స్లో పెడతారన్న క్రాస్ జాయింటింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి. సో ఫస్ట్ ఒక క్రాస్ పీస్ని స్ట్రైట్గా పెట్టుకోండి, ఇంకొక క్రాస్ పీస్ని అడ్డంగా పెట్టుకోండి. ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఈ పీస్ని దీనిపైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కుట్టు వేయాలి. ఇదిగోండి ఇక్కడ రబ్ చేసుకోండి చిన్నగా క్రాస్గా. ఇదిగోండి ఇక్కడ వరకు ఇట్లా క్రాస్గా కుట్టు వేసుకొని ఒక్క 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి ఈ విధంగా. సో ఇప్పుడు మనకు ఎల్ షేప్లో తీసుకున్న ఈ పీస్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. అర్థమైంది కదా మీకు. ఇంకొకటి చూపిస్తాను. మీరు వీడియోలో ఇట్లాంటి వీడియో చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంటే మీరు చూసుకోవచ్చు. మీకు సజెషన్లో కూడా చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది కూడా ఎల్ షేప్ వచ్చేలాగా మనం పెట్టి కుట్టినాం కదా, పీస్ అనేది పెద్దగా అయిపోతుంది అంతే. అయితే ఇక్కడ కట్ వర్క్ గురించి ఇంకొక విషయం చెప్పాలండి. అన్న ఇదంతా బకరం మీద పెట్టడము, ఈ గీతలు గీయడం ఇదంతా మాకు తలకే నువ్వు పొద్దు అనుకుంటే మీకు రెడీమేడ్ కట్ వర్క్ షేప్స్ అవైలబుల్గా ఉంటాయండి. వీటికి సంబంధించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మీకు కావాలి అంటే కూడా మీకు లింక్ ఇస్తాను, కొనొచ్చు. ఇప్పుడు మనకు రెడీ చేసుకునే ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్కి ఈ ఖర్చు భాగం ఏదైతే ఉందో ఇప్పుడు పీస్ జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంది కదా, ఖర్చు పైవైపునకు వచ్చేలాగా పెట్టండి. ఇట్లా మనకు కనిపించాలి అది కరెక్ట్. ఇది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం లోడింగ్ సిస్టమ్తో పైపింగ్ వేస్తున్నాం కాబట్టి థ్రెడ్ను చివరి వైపు నుంచి పెట్టాల్సిన పని లేదు. కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టేసుకొని మీరు కుట్టు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ డబల్ పాదంతోనే నేను వేస్తున్నానండి. డబల్ పాదంతో వెయ్యాలి అంటే జాక్ మిషన్ అనుకోండి, ఇదిగోండి ఇట్లా కొంచెం ఇట్లా కొట్టి అడ్జస్ట్ చేయొచ్చు. జాక్ మిషన్ అంటే ఇండస్ట్రియల్ మిషన్ కాకుండా చిన్న మిషన్ ఉంటే సెట్టింగ్ చేసుకోవాలి సైడ్ ప్యానల్ విప్పి. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, చూడండి ఒకసారి. సింగిల్ పాదం సెట్టింగ్ వేద టైలర్స్ అని కొట్టండి, మీకు యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు అది కూడా చూపించాలంటే టైం అంతా వేస్ట్ అవుతుందండి మనకి. కరెక్ట్గా మనకు థ్రెడ్ పక్క నుంచే కుట్టుబడుతుంది. సింగిల్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతోనే సన్నటి థ్రెడ్ పైపింగ్ బొట్టిక్ ఫినిషింగ్ వచ్చేలాగా
థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి అంటే పైపింగ్ రెడీ చేసే ఈ పీస్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ చూడండి, సింగిల్ పాదం పెట్టకుండా నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచి ఎక్స్ట్రా పీస్ ఖచ్చితంగా కట్ చేయండి. మనకి కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఎక్స్ట్రా ఉంటే. 1/2 ఇంచు మాత్రమే ఉంచుకొని మిగతా అంతా కట్ చేయండి. ఇప్పుడు నేను ఇట్లా కట్ చేస్తాను. లాస్ట్కి ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి కుట్టడం చూపిస్తాను. ఇది కూడా ఇప్పుడు మనకు పైపింగ్ పీస్ అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్ ఏంటంటే రివర్స్ తీయాలి. అంటే ఈ క్యాన్వాస్ అనేది కిందికి వెళ్ళిపోవాలి, ఈ లైనింగ్ పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టేసుకొని మనం పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ వేసేటప్పుడు ఈ బ్లౌజ్ కట్ వర్క్ ఖర్చు ఇటువైపునకు ఉంది, పైపింగ్ ఖర్చు కూడా ఇటువైపునకు రావాలి. ఈ పైపింగ్ తాడు ఏదైతే ఉందో తాడు వచ్చేసి ఇటువైపునకు రావాలన్నమాట. ఈ ఖర్చు ఎట్లుందో అట్లా దీన్ని తిప్పేసుకుంటూ కుడతాం. సో ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినా కదా మిషన్ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి. ఇట్లా ఏంటంటే పెద్ద మిషన్ ఉంటే ఇది ఒక బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈ 1/2 ఇంచు ఇది కూడా ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి కుట్టువేయండి ఇక్కడ స్ట్రేట్ వరకు. తర్వాత దీన్ని పాదం పైకెత్తాలి, నీడి లోపల ఉండాలి. దీన్ని ఇట్లా తిప్పి కరెక్ట్గా 1/2 ఇంచు ఉండేలాగా ఇదిగోండి ఇట్లా ఒక్కొక్క కుట్టు వేసినప్పుడైనా సరే పాదాన్ని పైకెత్తండి నిదానంగా. ఇట్లా పైకెత్తి ఇదిగోండి ఈ కార్నర్ వరకు ఇట్లా వచ్చిన తర్వాత సేమ్ పాదాన్ని పైకెత్తాలి, నీడి లోపలే ఉండాలి. దీన్ని ఇట్లా తిప్పండి ఇట్లా. ఇంకా 1/2 ఇంచు ఏదైతే ఖర్చు ఉందో మనకు అందాజా తెలుస్తుంది అక్కడ. 1/2 ఇంచు ఖర్చు కిందికెళ్ళి చూస్తాం మనం. థ్రెడ్ని పైకెత్తి ఇక్కడ వరకు సేమ్ మళ్ళీ పాదం పైకెత్తాలి, నీడి లోపల ఉండాలి. దీన్ని ఇట్లా తిప్పాలి కరెక్ట్గా. ఇదిగోండి 1/2 ఇంచు అంతా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం రెండు అంటే సూది 2 సార్లు దిగేలాగా చూసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి ఇట్లా. మళ్ళీ పైకెత్తాలి, పాదం నీడి లోపలే ఉంటుంది. దీన్ని ఇట్లా తిప్పుతాం ఇదిగోండి ఇట్లా. సేమ్ ఇక కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా చివరి వరకు కుట్టవచ్చు, చాలా ఈజీ. కానీ ఒకటి ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే మీకు చాలా బెటర్ అనమాట. ఒక చేత్తో చక్రం దింపడం అవసరం ఉండదు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పాదం పైకెత్తాలి, నీడి లోపలే ఉంటుంది. ఇట్లా తిప్పేస్తాం. ఒకసారి దించండి, మళ్ళీ ఖర్చు కరెక్ట్గా చూసుకోండి. ఇదిగోండి మనకు రౌండ్ షేప్ ఎట్లుందో అట్లా. ఇది మనం క్రాస్గా తీసుకుంటాం. ఏది పైపింగ్ కోసం తీసుకునే ఈ పీసు క్రాస్గా తీసుకుంటాం కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది ఉండదు. తిరుగుతుంది, ఎటువైతే అటు తిరుగుతుంది. మళ్ళీ వాటికి ఖర్చు పెట్టాలి, నేను చూపిస్తాను. అది కూడా వచ్చింది కదా సేమ్ ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా. ఇంకొక కట్ వర్క్కి నేను జూమ్లో చూపిస్తాను చూడండి. మిగతా పార్ట్ అంతా నేను కుట్టేస్తాను, ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టినాం. పాదాన్ని పైకెత్తండి, నీడి లోపలే ఉంచండి. ఈ కింద ఉన్న పీస్ని ఇట్లా తిప్పండి. ఇది లోపలికి నెట్టేయాలి ఇట్లా ఖర్చుని. ఇది ఇట్లా ఖర్చుని లోపల నెట్టేసి ఇట్లా కుట్టండి. కట్ వర్క్ షేప్ ఎట్లుంది ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు. 2 సార్లు దించండి సూదిని ఇట్లా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ పాదం పైకెత్తాడు, నీడి లోపలే ఉంటుంది ఇట్లా. సో ఇంకా మీకు అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకుంటే కొంచెం వీడియోని కొంచెం బ్యాక్ చేసి చూడండి, ఒక 20 సెకండ్స్ బ్యాక్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఇది మొత్తం ఈ లాస్ట్ వరకు కుట్టి చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి మనకి ఎట్లయితే కట్ చేసుకున్నామో అదే విధంగా పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. కట్స్ ఎట్లా పెట్టాలి అంటే ఫస్ట్ ఈ రౌండ్ ఏదైతే ఉందో రౌండ్ దగ్గర మాత్రమే చిన్న కట్టు పెట్టండి ఇట్లా. ఇక్కడ మాత్రమే ఆ కార్నర్స్ అవన్నీ కూడా మనం ఒరిజినల్ పైన అటాచ్ చేసిన తర్వాత పెట్టవచ్చు. జస్ట్ ఈ రౌండ్ షేప్కి మధ్యలో ఇక్కడ ఒకటే కట్టు పెట్టండి చాలు. ఏంటంటే ఇది మనకి కుడుతుంటే కుట్లలోకి వస్తుంది, కుట్లలోకి రాకుండా మధ్యలో కట్టు పెడతాం. కుట్టిన తర్వాత మళ్ళీ రౌండ్ షేప్కి కార్నర్స్కి మొత్తం మళ్ళీ కట్స్ పెట్టుకుంటాం సపరేట్గా. ఓన్లీ ఇప్పటికైతే మధ్యలో పెట్టండి ఇట్లా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనకి ఒరిజినల్ పీస్ తీసుకోండి. అయితే ఈ ఒరిజినల్ పీస్లో మళ్ళీ రైట్ సైడ్ రాంగ్ సైడ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఈ పైపింగ్ ఏదైతే మనకు కనిపించేలాగా పైకి పెట్టి ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ వచ్చి లైనింగ్కి టచ్ అవ్వాలి. ఇక్కడ ఒరిజినల్ పీస్ వచ్చి లైనింగ్కి టచ్ అవ్వాలి. రాంగ్ సైడ్ వచ్చి పై వైపునకు ఉండాలి, మనకు కనిపించాలి. రాంగ్ సైడ్ ఇదంతా కూడా పైకి కనిపించాలి. ఇట్లా ఒకసారి పెట్టి దీన్ని మొత్తాన్ని తిరిగేసుకోండి ఇట్లా.
ఓకేనా? ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇప్పుడు ఇందాకల ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైనుంచి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటాం. అంతకంటే ముందు దీన్ని కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేలాగా సర్జ్ చేసుకోండి. ఇంకోటి మీకు ప్రతిసారి చెప్తాను నేను, లైనింగ్ అనేది ఇది ఒరిజినల్ అనేది ఎగ్జాక్ట్ లైనింగ్ అంతా ఉండొద్దు. చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పి. సో, ఇట్లా డిజైన్స్ ఏమైనా కుట్టేటప్పుడు మనకు ఈ ముడతలు అట్లా రాకుండా ఉంటుంది. ఇట్లా పెట్టి మీకు ఒకవేళ కదులుతదేమో అనుకుంటే మధ్యలో 2, 3 గుండు పిన్నులు పెట్టేసుకోండి. లేదు అంటే కుట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కుట్టడం చూపిస్తాను. ఇది ఒకటే కాదండి, మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గానే వస్తది. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. మనం ఆల్రెడీ కుట్టు వేసినాం కదా! ఇదే కుట్టు పైనుంచి మళ్ళీ వేసుకుంటే సరిపోతది. అయితే కుట్టేటప్పుడు మాత్రం చెప్పినాను గదండీ! ఈ ఖర్చులున్నాయి గదా! ఇట్లా కిందికెళ్ళిపోతాయి. అట్లా ఎళ్ళిపోకుండా పైకుండేలాగా చూసుకోండి సరిపోతది. ఏదైతే కుట్టినమో అదే కుట్టు పైన మళ్ళీ వేసుకోండి. మీకు ఆల్రెడీ ఆ కుట్టు కనిపిస్తది. కింద వైపున థ్రెడ్ ఒస్తుందా లేదా అదంతా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అదే కుట్టు పైనుంచి మళ్ళీ వేసుకున్నారంటే సరిపోతది. అయితే ఇదంతా కుట్టిన తర్వాత ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయకంటే ముందే మళ్ళీ ఒకసారి మనం చెక్ జేసుకోవచ్చు. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని జెప్పి మళ్ళీ ఒకసారి చెక్ జేసి మళ్ళీ ఏమైనా కుట్లు పడకుంటే మళ్ళీ కుట్టు వేసుకోవచ్చు. అది చూపిస్తాను అది గూడా ఎట్లానో. తర్వాత మనం ఎక్స్‌ట్రా పీస్ అంతా గూడా మళ్ళీ కట్ జేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ ఏదైతే కుట్టు కుట్టినామో అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేస్తున్నాను నీట్‌గా. ఇదిగోండి. కానీ ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే బెటర్ అండి మీకు ఇట్లాంటి డిజైన్స్ పెట్టడం కోసం. నార్మల్‌గా ఒక చేత్తో చక్రాన్ని దింపుకుంటూ ఇంకో చేత్తో ఇవి కుట్టాలి అంటే కొంచెం కష్టమే. ఈ మిషన్స్ ఏందంటే ఆటోమేటిక్‌గా అక్కడ కుట్టడానికి మనకు అనుభవం ఉంటది గాబట్టి మనకి ఇట్లాంటి ఇబ్బంది ఏది ఉండదనమాట. ఇంకోటి అది ఒక నీడిల్ ఒకటేసారి దిగాలంటే కూడా దించొచ్చు మనం. దీనికి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. రివర్స్ వేసుకోవచ్చు, డబుల్ స్టిచ్ వేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదేందంటే ఇట్లా లోపలికి ఎళ్ళిపోతుంటే దీన్ని బయటికి లాగాలి ఇట్లా. మాక్సిమం రాదు. ఇదిగోండి ఇట్లా. లేదంటే మీరు ఒకసారి నీట్‌గా ఐరన్ చేయండి దాన్ని. ఆ ఖర్చులన్నీ ఒక వైపునకొచ్చేలాగా ఒకసారి ఐరన్ చేసినా సరిపోతది. మనకేందంటే నాకు ఇవంతా అలవాటే. నేను డైరెక్ట్ కుట్టేస్తా. మీకు అర్థమవుతుంది గదా! కరెక్ట్‌గా మనం ఏదైతే కుట్టు వేసినామో కుట్టు పైనే మళ్ళీ వేస్తున్నాం. అంటే కట్ వర్కు కుట్టేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకొని కుట్టినాం గాబట్టి, ఇప్పుడు పెద్దగా మనకి అవంతా చూసుకోవాల్సిన పని లేదు. ఇందాక వేసిన కుట్టు ఏదైతే ఉందో దానిపై నుంచే మళ్ళీ వేసుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే మనం ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ జేసుకొని, కరెక్ట్‌గా దానిపైనే వచ్చిందా, ముందుకు వెనక్కొచ్చిందా చూసుకొని అవంతా సరి జేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ వేసిన కుట్టు పైన ఒక కుట్టయితే వేసేసుకుందాం. మాక్సిమం డబల్ వేరే వేరే కుట్ల అంటే దారం అనేది వేరే వేరే దగ్గర పడకుండా వేసిన కుట్టు పైననే పడేలాగా చూసుకోండి. మీకు కావాలంటే వీడియోని జూమ్‌లో పెట్టి కూడా చూడండి కరెక్ట్‌గా. ఇప్పుడు నేను చివరి వరకు కుట్టి చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయాలి. కట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఒకసారి ఇట్లా తింపి ఒక 2 చోట్ల చెక్ చేయండి. ఇదిగోండి ఇట్లా. ఇట్లా అన్నప్పుడు మనకు ఈ పైపింగ్ అనేది ఇదిగోండి ఇట్లా. ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించాలి. దీని ఖర్చులు గాని, పైపింగ్ కుట్టు దూరం పడము అట్లాంటివి ఏమన్నా లేకుండా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఒక 4, 5 చూసుకోండి సరిపోతది. ఎందుకంటే ఆల్రెడీ వేసిన కుట్టు పైననే మళ్ళీ వేసినాం కాబట్టి, మళ్ళీ మనకి ఇబ్బందనేది ఏముండది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయాలి. చూడండి కట్ చేసేటప్పుడు గూడా ఫస్ట్ అయితే ఈ పీస్ వరకు ఇట్లా కట్ చేయండి. తర్వాత కట్స్ పెట్టుకోవాల్సి ఉంటది. అది ఎట్లా పెట్టాలనేది నేను చెప్తానిప్పుడు. కట్స్ పెట్టే దగ్గరనే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ గాని మిస్టేక్ చేస్తే కట్ వర్కు షేప్ అనేది కరెక్ట్‌గా రాదింకా. పైపింగ్ అదంతా ఏమన్నా గాని ఫస్టు ఆ కట్ వర్క్ షేపే పర్ఫెక్ట్‌గా రాదు. అందుకోసం మినీ సీజర్ తీసుకోండి. మినీ సీజర్‌తో కట్ వర్క్‌కి ఈ కట్స్ పెట్టడం చాలా ఈజీగా వస్తది. ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఇలా ఒక కట్టు పెట్టండి ఫస్టు. ఇదిగోండి ఇట్లా. ఈ కార్నర్ దగ్గర పెట్టి ఈ రౌండ్ తిరిగే చోట మొత్తం ఇదిగోండి ఇట్లా దగ్గర దగ్గర వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కట్స్ పెట్టండి. ఈ కార్నర్ వరకు వచ్చేసరికి కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు. మనకి ఎక్కడి వరకైతే కుట్టు వేసినామో ఇదిగోండి కుట్టు వరకి రావాలి ఇట్లా. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదా! ఈ షేప్ మొత్తానికి కొంచెం దగ్గర దగ్గర వచ్చేలాగానే పెట్టండి కట్స్ కూడా. మనం ఇంతకు ముందు కుట్టినప్పుడే పెట్టొచ్చు. కాకపోతే ఒరిజినల్ కుట్టిన తర్వాత పెడితేనే బాగొస్తది. ఇదిగోండి ఇక్కడ. ఇట్లా దగ్గరికి ఇట్లా కుట్టు దగ్గరకొచ్చేలాగా పెట్టండి. ఇట్లా సేమ్ ఈ కట్ వర్క్ షేప్ మొత్తానికి గూడా మీరు నిదానంగా ఒక పావు ఇంచ్ అంత గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి ఒక్కొక్క కట్టుకి. ఇదిగోండి ఇట్లా. దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం కట్ వర్క్ చివరి వరకి గూడా
నీట్గా కట్స్ పెట్టేసుకుందాం. ఇంకోటి ఇట్లా నీట్గా కట్స్ పెట్టండి. కట్స్ పెట్టేటప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఈ కార్నర్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి ఇక్కడ. ఇప్పుడు ఈ మొత్తం క్లాత్ అంతా ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ తీసేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఫింగర్తోని ఫస్ట్ ఈ కట్ వర్క్ షేప్స్ అయితే ఫస్ట్ ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. తర్వాత అదంతా కూడా మళ్ళీ లోపల తిరిగేసిన తర్వాత నీట్గా అనుకుంటే సరిపోతుంది. పైనుంచి లైట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి లైనింగ్ గొడ్జల్ జాయింట్ చేసుకోవడం, ఎక్స్ట్రా పీస్ కట్ చేయడము, తర్వాత ఇంకేది మనకు డాట్స్ వేసుకొని కింద పైపింగ్ వేయండి. ఇదే సిల్వర్ కలర్ పైపింగ్ వేసుకోండి నడుము దగ్గర, ఇంకా పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. ఇట్లా తిరిగేసిన తర్వాత ఈ కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్ దగ్గర ఒకసారి ఇదిగోండి ఇట్లా ఇట్లా పట్టేసి ఒకసారి నీట్గా అనుకోండి ఇట్లా. ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఇదిగోండి కుట్టు అనేది ఒకసారి ముందుకు దిగుతుంది. ఈ కుట్టును విప్పదీయండి. ఇదేంటంటే మనం ఇండస్ట్రియల్ మిషన్ కదా, అది నీడిల్ అనేది ఒక స్టెప్ ముందుకు వస్తుంది. ఆ కుట్టు వరకు అట్లా విప్పదీసేస్తే సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా ఇదిగోండి ఇక్కడ కూడా అట్లానే ఇట్లా థ్రెడ్ దాటి బయటకు వచ్చిన కుట్టు ఉంటే దాన్ని నిదానంగా ఇదిగోండి ఇట్లా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి నేను లైట్గా ఐరన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో చేస్తాను నేను, బట్ ఇప్పుడు ఈ కట్ వర్క్ వరకు మీకు చూపించేస్తాను. ఇంకా వీడియో అయిపోతుంది ఇక్కడ వరకు. మీకు హ్యాండ్స్కి కూడా ఈ కట్ వర్క్ చూపించిందండి, ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి. లేదంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ వీడియో లింక్ ఆ పైన ఇస్తాను ఐకార్డ్లో, మీరు ట్యాప్ చేసి చూసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు, నీట్గా చేస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా మంచిగా నీట్గా పిన్నుతో నీట్గా అనుకొని ఐరన్ చేసేసిన ఒకసారి పైనుంచి. ఇది మనకు లోపల వైపు నుంచి కట్ వర్క్ది ఈ క్లాత్ది ఖర్చు అనేది కనిపించదు, గుచ్చుకుంటుంది చాలా మందికి. అట్లా గుచ్చుకోకుండా అసలు ఖర్చు అనేది కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. పై వైపు నుంచి కూడా చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగో కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేసింది. అదేవిధంగా కట్ వర్క్కి పైపింగ్ కూడా మనకు నీట్గా వచ్చేసింది అనమాట. లోడింగ్ సిస్టమ్తోనే నీట్గా పైపింగ్ అనేది వచ్చేసింది. అయితే మనకేందంటే కట్ వర్క్ ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, బక్రం క్యాన్వాస్కి కుట్టి తిరిగేయాలా, లేదు అంటే లైనింగ్కి అంటించుకోవాలా, ఎట్లా అనేది మీకు తెలిసింది అంటే ప్రాసెస్. కట్ వర్క్ షేప్ మీకు నచ్చిన షేప్లో పెట్టవచ్చు. ఇంకా ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం కట్ వర్క్ పెట్టిన, ఒక 2 కట్ వర్క్ పెట్టుకొని మిగతా షేప్ అనేది మీకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోవచ్చు. అట్లా పెట్టినా కూడా కట్ వర్క్ షేప్కి మన పైపింగ్ అనేది ఈ విధంగా నీట్గా వేసేసుకోవచ్చు లోడింగ్ సిస్టమ్తో. ఇప్పుడు మొత్తం బయటికి తీసి కూడా చూపిస్తాను. ఇదిగో మనకు బయట లోపల వైపు నుంచి వచ్చి ఓన్లీ మనకు లైనింగ్ పీసు దాని ఎడ్జ్ వైపుని పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. దీని ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. పై వైపు నుంచి కూడా కట్ వర్క్ షేప్ వచ్చేసి ఇట్లా నీట్గా వచ్చేసి అనమాట. అయితే ఇది మనం బ్యాక్ పార్ట్ నెక్ వరకు చూపించిన కదా, మీకు ఒకవేళ కావాలి అంటే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ మాత్రం సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా. అయితే హ్యాండ్స్ కూడా మనం చూపించిన కదండి, ఆ వీడియో వచ్చి మీకు ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇస్తాను, ఒకసారి మీరు దానిపైన ట్యాప్ చేసి చూసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు, కొంచెం ట్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ కూడా చూస్తున్నారు కదండి, మనకి ఇది ఇప్పుడు నార్మల్గా తీసుకున్నాం జస్ట్ కట్ వర్క్. మీకు ఒకవేళ ఇంకా డెప్త్ కావాలంటే ఇట్లా డెప్త్గా పైకి కూడా తీసుకోవచ్చు. మనకు హ్యాండ్ దానిలో చూపించిన హ్యాండ్కి కట్ వర్క్కి లోడింగ్ పైపింగ్ వేసే దానిలో డెప్త్గా వచ్చేలాగా ఎట్లా తీసుకోవాలని దాంట్లో కూడా చూపించిన చూడండి. ఇది మామూలుగా కట్ వర్క్ రౌండే కాదు, ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. అయితే డెప్త్ అనేది మన చాయిస్. ఇప్పుడు మనం డ్రా చేసేటప్పుడు ఒక 1/2 ఇంచే ముందుకు తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచుతో కర్వ్ షేప్ వచ్చింది ఇక్కడ. ఒకవేళ 3/4 ఇంచు తీసుకుంటారు అనుకోండి, ఇంకా పైకి ఇట్లా డెప్త్గా కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది. కట్ వర్క్ అనేది ఇది కూడా ఇట్లా. సో మీకు ప్రాసెస్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. కట్ వర్క్ షేప్కి నెక్కి ఎట్లా తిరిగేసుకోవాలి లోడింగ్ సిస్టమ్తో ఖర్చు అనేది కనిపించకుండా అని చెప్పి. అయితే అదేవిధంగా మీకు ఇందాక చెప్పినా కదండి, కట్ వర్క్ షేప్ అనేది ఇదంతా మనం బక్రం క్యాన్వాస్ ఐరన్ చేసుకొని కట్ వర్క్ షేప్ రెడీ చేయకుండా రెడీమేడ్ స్టైల్లో మనకు కట్ వర్క్ ఇలా బక్రం క్యాన్వాస్ దొరుకుతుంది, ఐరన్ చేసి అంటుకుపోతుంది అనమాట. అదేవిధంగా మీకు థ్రెడ్ పైపింగ్ సంబంధించి కూడా చెప్పినాను కదా, ఇదిగోండి ఇట్లా 12/10 అని చెప్పేసి ఈ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. అయితే ఇవి మీకు ఒకవేళ మార్కెట్లో దొరికితే తీసుకోండి, ఒకవేళ దొరకకుంటే కనుక వీటి లింక్స్ కింద ప్రొవైడ్ చేసిన ఒకసారి చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద మీకు ఈ థ్రెడ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. దీనిపైన ట్యాప్ చేసి కూడా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏరియాలో దొరకని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో తీసుకోండి. మీ ఏరియాలో దొరికితే కనుక ఒకసారి దీని ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించి చూపించండి, ఈ మోడల్వి ఈ నెంబర్ది మాకు కావాలి అని చెప్పి. ఓకేనా. అయితే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకవేళ స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది కావాలి అంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్కి డిజైన్ అనేది ఇట్లా కట్ వర్క్ థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్గా ఎట్లా వేసుకోవాలని నేను చూపిస్తాను. ఓకేనా. సో ఈ వీడియో నచ్చిందంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్లో ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే
వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, రాగానే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. లోడింగ్ పైపింగ్ ఎట్లా వేసుకోవాలని వాళ్ళకు కూడా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకు కూడా క్లియర్ అవుతాయి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.